మీకు ఇప్పుడు కొన్ని పిక్చర్స్ ని చూపిస్తాను. ఆ పిక్చర్స్ ని చూసాక మీకు ఏమనిపిస్తుంది, వారి ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ని ఐడెంటిఫై చేయగలరా లేదా అబ్జర్వ్ చేయండి. చూడండి, ఈ ఫేసెస్ చూస్తున్నారు కదా. ఈ పిక్చర్స్ చూసాక మీకు ఏమనిపించింది, మీరు ఏం గమనించారు? ప్రతి ఒక్కరు నార్మల్ గా ఉన్నారు లేదా హ్యాపీగా ఉన్నారని తెలుస్తుంది, అవునా? మళ్ళీ మాక్సిమం అంతకు మించి ఏం చెప్పలేరు. బట్ ఇమాజిన్, మీ ఎదుటి వాళ్ళు మాట్లాడకుండానే జస్ట్ వారి ఫేస్ చూసి వారు ఎలాంటి వాళ్ళు, వారి పర్సనాలిటీ ఎలాంటిదో మీరు ఇట్టే పసిగట్టగలిగితే ఈ వీడియో పూర్తయ్యాక మీరు అదే చేయగలుగుతారు. జస్ట్ ఎదుటి వాళ్ళ ఫేస్ చూసి ఆ ఫేస్ లో ఉన్న లైన్స్ వెనుక స్టోరీని మీరు గమనించగలుగుతారు. వారి ఫేస్ లో ఉన్న ప్రతి లైన్, ప్రతి కర్వ్, ప్రతి సటిల్ ఫీచర్ మీకు క్లూస్ ఇస్తాయి. ఎందుకంటే ప్రతి లైన్ ఆర్ ఫీచర్ వాళ్ళకి, వాళ్ళ థింకింగ్ స్టైల్ కి, లైఫ్ కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. ఈ వీడియో ఫినిష్ అయ్యాక మనుషుల్ని ఇంకోసారి చూసేటప్పుడు ముందులా మామూలుగా కాకుండా మీరు వాళ్ళని డిఫరెంట్ గా చూడగలుగుతారు. జస్ట్ ఫేస్ మాత్రమే కాదు, ప్యాటర్న్స్, పర్సనాలిటీ, ఎనర్జీని నోటీస్ చేయగలుగుతారు. అంతేకాదు, ఇంకా సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే మీరు కూడా మిమ్మల్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. సో పే అటెన్షన్, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఫేస్ అంటే జస్ట్ స్కిన్ అండ్ బోన్ కాదు, అది పర్సనాలిటీ, బిహేవియర్ అండ్ పొటెన్షియల్ కి మ్యాప్. రౌండ్ ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళు యూజువల్లీ ఈజీగా కనెక్ట్ అవుతారు, రిలేషన్షిప్ కి వాల్యూ ఇస్తారు, ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ ని షేర్ చేసుకోకపోయినా వారు ఇట్టే కనిపెట్టేస్తారు. వీళ్ళు మోస్ట్లీ వార్మ్ అండ్ అండర్స్టాండింగ్, అందరూ వీరితో కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా ట్రీట్ చేస్తారు. ఒక్కోసారి ఇదే బిహేవియర్ వారికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అవ్వచ్చు కూడా. ఇన్ కేస్ ఇదే ఫీచర్ మీలో ఉంటే గనక మీరు తెలుసుకోవాల్సిన మొదటి రూల్, సెట్ బౌండరీస్. ఫేక్ స్మైల్ కి టైం స్పేర్ చేయకండి, అబ్జర్వ్ చేయండి, మనుషుల్ని బెటర్ గా అర్థం చేసుకోండి, మీ పీస్ ని ప్రొటెక్ట్ చేయండి అండ్ క్లారిటీతో కమ్యూనికేట్ అవ్వండి. స్క్వేర్ ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళు యూజువల్ గా కెరియర్ ఓరియంటెడ్ గా ఉంటారు, సక్సెస్ అండ్ గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. మీరు డిసిప్లైన్, ఫోకస్, స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సిబిలిటీతో బ్రతుకుతారు. ఒక టాస్క్ స్టార్ట్ చేశారు అంటే కంప్లీట్ అయ్యేదాకా ఆపరు. కంప్లైంట్స్ లేకుండా ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేయగలరు. వీరు క్యాజువల్ చాట్స్ ని ఎంకరేజ్ చేయరు, కాల్స్ మిస్ చేస్తూ తమ వర్క్ పై ఎంత టైం అయినా స్పెండ్ చేయగలరు. ఈ షేప్ ఫోర్ హెడ్ ని వేరే వాళ్ళలో చూస్తే వాళ్ళని చూసిన వెంటనే సైలెంట్, ఆరోగెంట్ అని అజ్యూమ్ చేయకండి. వారికంటూ ఏదో గోల్ ఉంది, అందులో వారు బిజీగా ఉన్నారని అర్థం చేసుకోండి, వాళ్ళకి స్పేస్ ఇవ్వండి. మరి మీ ఫోర్ హెడ్ స్క్వేర్ ఫ్రేమ్ లో ఉంటే గుర్తు పెట్టుకోండి, ఫోకస్ మీ స్ట్రెంగ్త్, కానీ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పాజ్ తీసుకోవటం నేర్చుకోండి, రెస్ట్ అంటే వీక్నెస్ కాదని గుర్తు పెట్టుకోండి. ఈ షేప్ ఫోర్ హెడ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఫ్రీడమ్ అండ్ క్రియేటివిటీకి వాల్యూ ఇస్తారు. వీళ్ళు రిలాక్స్ లైఫ్ స్టైల్ ని ప్రిఫర్ చేస్తారు. క్యాజువల్ అండ్ కంఫర్ట్ క్లోత్స్ లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళ మైండ్ ఇమాజినేటివ్ గా ఉంటుంది. ప్రతి ప్రాబ్లమ్ ఆర్ ఐడియాస్ లో న్యూ అప్రోచెస్ ని ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు ట్రస్ట్ కి రెస్పాండ్ అవుతారు, కానీ కంట్రోల్ కి కాదు. అయితే మీ ఫోర్ హెడ్ షేప్ కూడా విడో స్పీక్ ఉంటే క్రియేటివిటీ మీ స్ట్రెంగ్త్ అని గుర్తుపెట్టుకోండి. మీకు స్పేస్ ఇస్తే చాలు, మీ క్రియేటివిటీ రెట్టింపు అవుతుంది. ముక్కు పైన అంటే కనుబొమ్మల మధ్య ఒక సింగిల్ వర్టికల్ లైన్ ఉంది అంటే ఫోకస్ మాత్రమే కాదు, చాలా డీప్ గా ఆలోచించే వాళ్ళకి ఈ సింగిల్ లైన్ వస్తుంది. అంటే ఈ లైన్ డీప్ థింకర్స్ కు ఉంటుంది. పర్ఫెక్షన్ కావాలనుకుంటారు, ఫెయిల్యూర్ కి దూరంగా ఉండాలనుకుంటారు. అందుకే వీళ్ళ మైండ్ అండ్ హార్ట్ మధ్య కాన్స్టెంట్ గా టెన్షన్ ని క్యారీ చేస్తూ ఉంటారు. చూడటానికి కామ్ అండ్ స్ట్రాంగ్ గా కనిపిస్తారు, కానీ వీరిలో ఆలోచనలు ఎప్పటికో గానీ ఆగవు. వీళ్ళు పీపుల్స్, చాయిస్, ఈవెన్ ఎమోషన్స్, ఇలా ప్రతి దాన్ని అనలైజ్ చేస్తూ ఉంటారు. ఈ లైన్ కాన్సన్ట్రేషన్ వల్ల మాత్రమే కాదు, ఎన్నో విషయాలు లోపల హోల్డ్ చేయటం వల్ల కూడా ఫామ్ అవుతుంది. వీరి పెయిన్ ని కానీ, కన్ఫ్యూజన్ ని కానీ ఈజీగా ఎవరితోని ఎక్స్ప్రెస్ చేయరు. అది వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా, వీక్నెస్ కూడా. మీలో ఈ లైన్స్ ఉంటే అదేం ఇండికేట్ చేస్తుందంటే, ఎవరు అడిగినా అడగకపోయినా యు ఆర్ ద వన్ హూ టేక్ రెస్పాన్సిబిలిటీ. యు ప్రిఫర్ కంట్రోల్ ఓవర్ కేయాస్, సైలెంట్ ఓవర్ ఆర్గ్యుమెంట్. కానీ ఒక్కోసారి ఇదే సైలెన్స్ మీ కళ్ళ వెనుక ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. మీకు సజెషన్ ఏంటంటే, అన్ని విషయాలు మీరే ఒంటరిగా క్యారీ చేయాలి, హ్యాండిల్ చేయాలి అనుకోకండి. ఫోర్ హెడ్ 2 వర్టికల్ లైన్స్. ఎవరి మైండ్ అయితే అసలు ఎప్పుడు స్టాప్ అవ్వదో వారికి ముక్కు పైన ఈ 2 లైన్స్ ఉంటాయి. వీరు థాట్ఫుల్, అనలైటికల్ అండ్ డీప్ ఇంటెలిజెంట్. వీరు ప్రపంచాన్ని లేయర్ బై లేయర్ చూడగలుగుతారు. ఎందరో మిస్ చేసిన ప్యాటర్న్స్ ని, పాసిబిలిటీస్ ని వీరు మాత్రమే నోటీస్ చేయగలుగుతారు. ఇది జస్ట్ స్మార్ట్నెస్ గురించి మాత్రమే కాదు, క్యూరియాసిటీ అండ్ ఇమాజినేషన్ గురించి.
వీరు ఐడియాస్ జనరేట్ చేస్తారు, న్యూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ కాన్స్టెంట్లీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీలో ఈ లైన్స్ ఉంటే మీ మోటివేషన్ డీప్ గా ఉంటుంది. అది మీ వర్క్ అండ్ పర్సనల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది. క్రియేటివిటీ, స్ట్రాటజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బ్లెండ్ అయ్యే కెరియర్స్ మీకు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆర్ట్స్, రైటింగ్, సైన్స్, లా, ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇలా ఏ ఫీల్డ్ అయినా మీ మైండ్ ఫ్రీగా ఎంజాయ్ చేస్తుంది. మీ హార్ట్ అండ్ సోల్ ని పెట్టి మరీ పని చేయగలుగుతారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు గ్రేట్ థింకింగ్ తో పాటు టెన్షన్ కూడా వస్తుంది. ఒక్కోసారి మీ మైండ్ ఓవర్ అనలైజ్ చేస్తుంది. మీరు వర్రీ అవుతారు, పర్ఫెక్షన్ కోసం తప్పిస్తారు లేదా మీ క్యాపబిలిటీకి మించి ఎక్కువ పనిని తీసుకుంటారు. కొన్నిసార్లు ఇగోసెంట్రిక్ గా కనిపిస్తారు. సో ఇవి జస్ట్ రింకిల్స్ కాదు, ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేయడం ముఖ్యమని తెలిపే గుర్తులు అనుకోండి. Forehead 3 vertical lines. ఈ 3 వర్టికల్ లైన్స్ ఉన్న వాళ్ళు డీప్ పర్స్పెక్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉంటారు. మీరు సిచ్యువేషన్ ని మల్టిపుల్ యాంగిల్స్ నుండి చూస్తారు. లైఫ్ లో ఉన్న కాంప్లెక్సిటీస్ ని క్లారిటీతో అర్థం చేసుకోగలుగుతారు కూడా. ఈ లైన్స్ విజ్డమ్, థాట్ఫుల్ అండ్ ఒక్కోసారి ఇన్స్పైర్ చేయడం, లీడ్ చేయడంలో వీరికున్న క్యాపబిలిటీని ఇండికేట్ చేస్తాయి. కానీ డెప్త్ తో పాటు ఓవర్ థింకింగ్ కూడా వీరుకుంటుంది. సో వీరికి కొన్నిసార్లు డెసిషన్ తీసుకోవడం కష్టమవుతుంది. మీరు సాధారణంగా ఎలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారంటే ఎవరైతే ఎదుటి వారి జీవితంలో పాజిటివిటీని ఫిల్ చేస్తారో, ఇన్స్పైర్ చేస్తారో అలాంటి వాళ్ళకి వీరు అట్రాక్ట్ అవుతారు. అంటే కౌన్సిలింగ్, సోషల్ వర్క్, లీడర్షిప్, ఫిలాసఫీ, హీలింగ్ లేక క్రియేటివిటీ, ఆర్ట్స్ లో ఇలాంటి వాటికి వీరు చాలా స్పీడ్ గా ఇన్స్పైర్ అవుతారు, అప్లిఫ్ట్ అవుతారు. అప్వర్డ్ లైన్స్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ఐస్. ఈ చిన్న అప్వర్డ్ లైన్స్ ని స్మైల్ లైన్స్ లేదా క్రౌన్ ఫీట్స్ అని పిలుస్తారు. ఇవన్నీ వయసును చూపించే సిగ్నల్స్ కాదు. ఈ లైన్స్ ఒక వ్యక్తి తన లైఫ్ ని ఎంత వార్మ్ గా, ఎంత ప్రేమగా చూశాడో, ఎలా బ్రతికాడో అని తెలిపే లైన్స్. ఎవరైతే కష్టంలో కూడా నవ్వగలుగుతారో వారికి ఈ లైన్స్ నాచురల్ గా డెవలప్ అవుతాయి. అవి వారిలో ఉన్న ఎమోషనల్ స్ట్రెంగ్త్ కి గుర్తులు. ఈ లైన్స్ ఉన్న వాళ్ళని మీరు చూసేటప్పుడు తుఫాన్ లో కూడా నవ్వుతూ ఆనందంగా, ధైర్యంగా బ్రతికారని అర్థం. బాధలో కూడా దయతో బ్రతకటం నేర్చుకున్నారని అర్థం. మీలో ఈ లైన్స్ ఉంటే ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. మీ పాజిటివ్ మనసుకి ఈ లైన్స్ ప్రూఫ్. ఆ పాజిటివ్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. డౌన్వర్డ్ లైన్స్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ఐస్. కళ్ళ కార్నర్ దగ్గర డౌన్వర్డ్ లైన్స్ ఉంటే అవి చాలా సార్లు కష్టం, సంతోషం రెండు అనుభవించిన వాళ్ళలో కనిపిస్తాయి. వీరికి జీవితంపై డీప్ ఫీలింగ్ ఉంటుంది, ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే వేరే వాళ్ళ పెయిన్ ని కూడా తమ మీద వేసుకుంటారు. ఈ లైన్స్ వీక్నెస్ కాదు, ఎంపతి యొక్క గుర్తులు. వీరు మాట్లాడే కంటే ఎక్కువగా వింటారు. సాధారణంగా ఈ లైన్స్ ఉన్న వాళ్ళు షై అని కూడా చెప్తూ ఉంటారు. వీళ్ళకి చాలా కాలం నుండి స్ట్రాంగ్ గా ఉండటం ఒక అవసరంగా మారిందని చెప్పొచ్చు. మీ ఫేస్ లో ఈ లైన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ సెన్సిటివిటీ ఫ్లా కాదు, అది మీ డెప్త్, మీ కన్సెప్షన్, మీ హ్యూమానిటీ యొక్క ప్రూఫ్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోండి, కానీ మీ ఎనర్జీ ఎగ్జాస్ట్ అవ్వకుండా చూడండి. ఈవెన్ హీలర్స్ కి కూడా రెస్ట్ అవసరం అని గుర్తుపెట్టుకోండి. లార్జ్ ఐస్. మోర్ ఎనర్జీ, ఎమోషన్ అండ్ క్యూరియాసిటీ నేచర్ ఉన్న వాళ్ళకి యూజువల్ గా లార్జ్ ఐస్ ఉంటాయి. వీళ్ళు ఎమోషన్స్ ని నోటీస్ చేస్తారు, వాటిని డీప్ గా కేర్ చేస్తారు కూడా. అలాగే అంబిషియస్ అండ్ గోల్ డ్రివెన్ అని చెప్పొచ్చు. వీరికి ప్రపంచంలో జరిగే ప్రతి విషయంపై చాలా క్యూరియాసిటీ ఉంటుంది. వీళ్ళు సాఫ్ట్ హార్టెడ్ అండ్ హెల్ప్ చేయడంలో ఫాస్ట్, ఈజీగా అందరితో మూవ్ అవ్వగలుగుతారు. కానీ కొన్నిసార్లు వీరిలో ఉండే ఇదే గుణం ఎదుటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. మీరు ఫాస్ట్ గా డిస్ట్రాక్ట్ అయిపోతారు. మీ ఐస్ ఇలా ఉంటే గనక మీ స్ట్రెంగ్త్ ఎంపతి అని గుర్తు చేస్తాయి. వైజ్ గా బిహేవ్ చేయండి. కేరింగ్ ఫర్ అదర్స్ ఈస్ గుడ్ థింగ్, కానీ మీ హార్ట్ ని కూడా ప్రొటెక్ట్ చేయడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఐస్. టైనియస్ట్ డీటెయిల్స్ ని కూడా ఈ స్మాల్ సైజ్ ఐ ఉన్న వాళ్ళు గమనించగలరు. వీరు ఎదుటి వాళ్ళలో చాలా చిన్న చిన్న బిహేవియర్ చేంజెస్ ని, మూడ్ ని, ఇలాంటి వాటిని సాధారణంగా చాలా మంది ఇది గమనించలేరు, కానీ వీరు పసిగట్టగలుగుతారు. హైలీ ఒబీడియంట్, కేర్ఫుల్ అండ్ ప్రెసైజ్ గా ఉండటానికి కారణం వీరి అవేర్నెస్. If you have small eyes, it's a sign that observation is your strength. మనుషుల్ని, పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి మీ స్ట్రెంగ్త్ ని యూజ్ చేయండి. But remember, don't get lost in every tiny details. చీక్ బోన్ షేప్, హై వర్సెస్ ఫ్లాట్. కొంతమందికి చీక్ బోన్ హై ఉంటుంది, కొంతమందికి ఫ్లాట్ గా ఉంటుంది. హై చీక్ బోన్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్, అంబిషియస్ అండ్ సోషల్ అవేర్నెస్ తో ఉంటారు. వాళ్ళు ప్రెజెన్స్ న్యాచురల్ గా ప్రొజెక్ట్ అవుతుంది. కొంచెం కూడా ట్రై చేయకుండా ఈజీగా అటెన్షన్ ని డ్రా చేయగలుగుతారు. ఫ్లాట్ చీక్ బోన్స్ ఉన్న వాళ్ళు గ్రౌండెడ్, కామ్ అండ్ ప్రాక్టికల్ గా ఉంటారు. మీకు హై చీక్ బోన్ ఉంటే అది మీ కాన్ఫిడెంట్ అండ్ స్ట్రెంగ్త్ కి సిగ్నల్. యూజ్ ఇట్ టు ఇన్స్పైర్, లీడ్ అండ్ అసెట్ యువర్ సెల్ఫ్ విత్ గ్రేస్. మీ చీక్ బోన్ ఫ్లాట్ గా ఉన్నట్టయితే అది మీలో ఉన్న క్వైట్ పవర్ కి సైన్. అబ్జర్వేషన్స్, పేషెన్సీ అండ్ గ్రౌండ్ థింకింగ్ ఇవి మీ స్ట్రెంగ్త్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇంకోసారి ఈ పిక్చర్స్ ని చూడండి. ఇప్పుడు ముందు చూసినట్టుగా ఈ పిక్చర్స్ ని మీరు చూడగలుగుతున్నారా? అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారా?
సో చూసారు కదా, యాక్చువల్ గా ఈ రూల్స్ గానీ సైకాలజీ గానీ ఏన్షియంట్ ఫేస్ రీడింగ్ ట్రెడిషనల్స్ నుండి మోడర్న్ సైకాలజీ వరకు సెంచురీస్ ఆఫ్ అబ్జర్వేషన్ నుండి వచ్చాయి. ప్రతి డీటెయిల్ పర్ఫెక్ట్ గా మీకు ఫిట్ అవ్వకపోవచ్చు, కానీ చాలా ప్యాటర్న్స్ జనరేషన్స్ అండ్ కల్చర్ లో కన్సిస్టెంట్ గా చెప్తూ వస్తున్న విషయాలు ఇవి. సో ఇప్పుడు మీ ఫేస్ ని మూవ్ చేస్తూ ఒకసారి డీటెయిల్ గా మిర్రర్ లో అబ్జర్వ్ చేయండి. ఇన్ని మీకు లేక మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి మ్యాచ్ అయ్యాయి. అలాగే ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ మీకు మీ పర్సనాలిటీకి మ్యాచ్ అయిందా లేదా కూడా తప్పకుండా కమెంట్ చేయండి. I'll read every comment. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.